మున్సిపల్ ఎన్నికలపై కాంగ్రెస్ పార్టీ ఫోకస్ పెట్టింది. రేపు గాంధీ భవన్లో టీపీసీసీ విస్తృత స్థాయి సమావేశం జరగనుంది. ఒక్కో వార్డుకు 6 ఆశావాహులను ఎంపిక చేయాలని ఇప్పటికే నిర్ణయించారు. అభ్యర్థుల ఎంపిక కోసం ఉమ్మడి జిల్లాల వారీగా పరిశీలకులను నియమించున్నారు ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్. సంక్రాంతి తర్వాత ఎన్నికల షెడ్యూల్ వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే సంగారెడ్డిలో అభ్యర్థులను ప్రకటించారు జగ్గారెడ్డి. అభ్యర్థులు నామినేషన్స్ దాఖలు చేశాక మేజర్ మున్సిపాలిటీల్లో సుడిగాలి పర్యటనలు చేయనున్నారు సీఎం రేవంత్ రెడ్డి టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్తో కలిసి. రైట్, ఇదే అంశంపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రాకేష్ అందిస్తారు. రాకేష్, చెప్పండి. సో మొత్తానికి మున్సిపల్ ఎన్నికలకు సిద్ధం అవుతున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. సో తర్వాత రేవంత్ రెడ్డి అలాగే మహేష్ కుమార్ గౌడ్ పర్యటనలు కూడా ఉండబోతున్నాయి అనేది అర్థం అవుతోంది. రైట్, మొత్తానికి మున్సిపాలిటీని 3గా విభజించే ప్రక్రియ ఒకటైతే, సో ఎన్నికలు అనేది ప్రధాన అంశంగా చూడాల్సిన అవసరం ఉంది. ఏ రకంగా కసరత్తు చేస్తున్నారు? సో ఆశావాహుల లిస్టు పేర్లు ముందుకు వస్తున్న నేపథ్యంలో కాంగ్రెస్ ముందు ఎప్పుడు ఉండే ఎక్సర్సైజే మళ్ళీ ఉండబోతోందా అంటే ఏం చెప్తారు? పంచాయతీ ఎన్నికల్లో మెజారిటీ స్థానాలు సాధించిన అస్సాం పార్టీ ఈసారి మున్సిపల్ ఎన్నికలపై ఫోకస్ చేసింది. ఈ ఎన్నికల్లో విజయం సాధిస్తే ఖచ్చితంగా మరోసారి అధికారంలో రావడానికి ఒక బేస్ అనేది క్రియేట్ అవుతుందనేది కాంగ్రెస్ పార్టీ అంచనా వేస్తోంది. అందులో భాగంగానే త్వరలో మున్సిపల్ ఎన్నికలకు సిద్ధమవుతోంది. ఇప్పటికే ఎన్నికల కమిషన్ దీనికి సంబంధించి ఎన్నికలకు సిద్ధమంటూ ప్రభుత్వానికి లేఖ రాసిన నేపథ్యంలో సంక్రాంతి తర్వాత షెడ్యూల్ వచ్చే అవకాశం ఉన్నట్టు కూడా మంత్రులు, ఎమ్మెల్యేలకు తనను కలిసిన నేతలందరూ కూడా సీఎం ఇండికేషన్ ఇస్తున్నట్టుగా సమాచారం. ఫిబ్రవరి మొదటి వారంలో పోలింగ్ జరిగే అవకాశం ఉన్నట్టుగా అస్సాం నేతలు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో రేపు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ విస్తృత సమావేశాన్ని పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఏర్పాటు చేశారు. సీఎంతో పాటు ఇన్ఛార్జి మిగతా ముఖ్య నేతలందరూ కూడా అటెండ్ అవుతారు. మున్సిపల్ ఎన్నికల్లో ప్రచారం అలాగే వ్యూహం పైనే ఈ యొక్క సమావేశంలో చర్చించబోతున్నారు. ఇప్పటికే ఆపరేషన్ ఆకర్షణ సంబంధించి మొదలుపెట్టారు. ఖమ్మంకు సంబంధించిన పలువురు కార్పొరేటర్లు, ముఖ్యమైన నేతలందరూ కూడా నిన్న పీసీసీ చీఫ్ సమక్షంలో చేరారు. అలాగే సంబంధించి కేసంద్రం మున్సిపాలిటీ పరిధిలో కూడా కొంతమంది నేతలు కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఇలా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అనేక నియోజకవర్గాల్లో మున్సిపాలిటీలకు సంబంధించి ఎక్కడైతే వీక్ గా ఉన్నారో అక్కడ చేరికలను ప్రోత్సహించినట్టు కూడా పీసీసీ చీఫ్ అలాగే సీఎం పార్టీ నేతలు చేర్చిన నేపథ్యంలో చేరాలకున్న నేతలందరూ కూడా గాంధీ భవన్ తీసుకొచ్చి చేర్చుతున్నారు. ఈ రోజు మరికొంతమంది ఖమ్మంకు సంబంధించిన మున్సిపాలిటీ నేతలు కూడా చేరే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. అయితే అభ్యర్థులపైన ప్రధానంగా కూడా ఫోకస్ పెట్టారు. ప్రతి వార్డు నుంచి కనీసం 6 అభ్యర్థులు ఆశావాహుల్ని కూడా లిస్ట్ చేసి అందులో ముఖ్యమైన నేత ఎవరైతున్నారో, గెలుపు అవకాశం ఎవరైతున్నారో వాళ్ళకి ఇవ్వాలని డిసైడ్ చేసినట్టుగా సమాచారం. దీంతో పాటు ఉమ్మడి జిల్లాల వారిగా కూడా ఇన్ఛార్జీలను, పరిశీలకులను నియమించే అవకాశం ఉంది. దీనికి ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ ఇన్ఛార్జిగా ఉండబోతున్నారు. ఇదంతా కూడా అబ్జర్వ్ చేయబోతున్నారు. అలాగే ఎన్నికల షెడ్యూల్ వచ్చి నామినేషన్ల ప్రక్రియ పూర్తయిన తర్వాత సుడిగాలి పర్యటన చేయాలని సీఎం అలాగే పీసీసీ చీఫ్ డిసైడ్ అయ్యారు. ఎక్కడైతే మెజారిటీ మున్సిపాలిటీలు, పెద్ద మున్సిపాలిటీలు ఉన్నాయో అక్కడ ప్రచారం చేసేందుకు ఈ యొక్క ప్రచార వ్యూహాన్ని కూడా రచించబోతున్నారు. ఎట్ ది సేమ్ టైం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి మున్సిపాలిటీలో చేపట్టిన కార్యక్రమాలకు సంబంధించి ఎక్కడెక్కడైతే ఈ యొక్క మెజారిటీకి సంబంధించి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారో వాటికి సంబంధించిన నివేదికలు సిద్ధం చేసి అక్కడ అనుకూల ప్రచారం చేయాలని కాంగ్రెస్ పార్టీ డిసైడ్ అయింది. ఈ 2-3 రోజుల్లో దానికి సంబంధించిన కార్యక్రమం కూడా తీసుకునే అవకాశం ఉంది. సీఎం రేవంత్ రెడ్డి నెల 19న దావోస్ పర్యటన, తర్వాత అమెరికా పర్యటన చేయనున్న నేపథ్యంలో ఈ నెల 30 వరకు కూడా విదేశీ పర్యటనలో ఉండబోతున్నారు. ఎన్నికల నోటిఫికేషన్ ప్రక్రియ పూర్తయి నామినేషన్ ప్రక్రియ ఆలోపు పూర్తవుతుంది కాబట్టి ఫిబ్రవరి మొదటి వారంలో పలు జిల్లాల్లో సీఎం రేవంత్ రెడ్డి ప్రచారం నిర్వహించే అవకాశం కనిపిస్తుంది. రైట్ రాకేష్.